నల్లమల అడవుల గర్భంలో శ్రీశైలం ప్రాచీన మార్గాల వెంట చరిత్ర, భక్తి, విధి ఒకే చోట కలిపిన పవిత్ర భూమి ఇది. ఈ అడవులు మౌన సాక్షులు కావు, ఇవి జీవించే రక్షకులు. భూమికి మొదటి వారసులైన చెంచు గిరిజనులు ప్రకృతితో, నదితో, దైవంతో సహజ సమన్వయంలో జీవించిన ప్రజలు. ఇలాంటి పవిత్ర ప్రదేశంలోనే భారతదేశ చరిత్రను మలుపు తిప్పిన ఒక ఘట్టం జరిగింది. కొండల మలుపుల నుంచి అడవిదారుల మధ్యగా ఒక యోధుడు ప్రవేశించాడు. అతడు కేవలం రాజు కాదు, ధర్మం చేతి లోపల ఆయుధంగా మారిన శక్తి. ఛత్రపతి శివాజీ మహారాజ్. గుర్రాల డెక్కల శబ్దం పర్వతాల్లో మారుమోగుతుంటే అడవి ప్రజలు ఆయనను ఆక్రమణదారుడుగా కాదు, తమ వాడిగా గుర్తించారు. తేనె, అడవి ఫలాలు, మల్లెల మాలలతో ఆయనకు స్వాగతం పలికారు. ఎందుకంటే శివాజీ నమ్మిన సత్యం ఒకటే: రాజ్యం బలపడాలంటే కోటలు, సైన్యాలే కాదు, ప్రజల హృదయాలు అవసరం.